మసీదు మందిరాల వివాదాలు రోజు సృష్టించద్దంటూ మోహన్జీ భగవత్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడడంతో ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొంతమంది సాధు సంతుల మండలి వీళ్ళందరూ విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒరిజినల్ ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు హైలైట్ చేస్తున్నటువంటి ఒక అంశం చూద్దాం. అతిగా అడ్రినలిన్ ఉత్పత్తిని ప్రేరేపించే పని ఆర్ఎస్ఎస్ చేయదు. ఆ సంస్థది 100 ఏళ్ల అత్యంత జాగరూకతతో కూడిన అనుభవం, వేల సంవత్సరాల చరిత్రను సూక్ష్మ పరిశీలనతో అర్థం చేసుకున్న నైపుణ్యం, ఈ జాతికి జీవనాడైన సనాతన ఆధ్యాత్మిక సాంస్కృతిక ఏకత్వం రాజకీయ భౌగోళిక ఏకాత్మకతగా కూడా పరిణమించడానికి ఏర్పడిన సంఘటనా రూపం ఇది. అది ఈ ప్రపంచానికే అవసరం, నిజానికి విశ్వానికే అవసరం. ఎక్కడ తగ్గాలో ఎప్పుడు నెగ్గాలో లభించిన విజయాన్ని ఎలా నిలుపుకోవాలో తెలిసిన వ్యవస్థీకృత రూపం ఈ ఆర్ఎస్ఎస్. అదే అతిగా శరీరంలో ప్రవేశిస్తే నిద్రలేమితో కృంగిపోవచ్చు, గుండె ఆగిపోవచ్చు. పోరాడవచ్చునన్నది ఎంత నిజమో అస్త్ర సన్యాసం చేసి పారిపోను వచ్చన్నది అంతే నిజం. ఈ జాతి ఈ దేశం అనేక పరివర్తన సంధికాలను చూసింది. భయానక బేతావహ రాక్షస దాడులను ఎదుర్కొంది. శివాజీ కాలం నాటి పరిస్థితుల కంటే భిన్నమైనవి కావు ఇప్పుడు పరిస్థితులు. కేవలం తాత్కాలిక ఉద్రేకాలకు లోనైన కొంత హిందూ సమాజం మరింత తాత్కాలికమైన స్వల్పకాలిక రాజకీయ విజయాలను మాత్రమే చూసి మురిసిపోతోంది. కొంతకాలం శివాజీ, శ్రీకృష్ణదేవరాయల వంటి వారు ఈ సమాజానికి ధర్మస్థాపన అనుభూతిని కలిగించినప్పటికీ తిరిగి ఏమైంది? ఎంతలో ఎంత పతనాన్ని చూసింది? ఇంత సుదీర్ఘ సంఘర్షణ చరిత్ర కాలంలో ఇప్పుడు కనిపిస్తున్న హిందూ వాసనలు కలిగిన ప్రభుత్వం ఎంత చిన్న ఏర్పాటు. దీన్ని చూసే ఇంత తాత్కాలిక విజయాలను చూసే విరంగాలు చేస్తే 15 నిమిషాలు టైం ఇస్తే లేపేసేస్తానని వాగిన వాడికి మనకి తేడా ఉంటుంది. అయోధ్య ఉద్యమం ఎంతటి పెద్ద ఉద్యమం, దాని తర్వాత కూడా దశాబ్దాల పాటు కోర్టు తీర్పులను వేచి చూసే కదా ఆ భవ్య నిర్మాణం చోటు చేసుకుంది. ఆ సంయమనం, ఆ ఓపిక మాత్రమే లభించిన విజయాలను శాశ్వతం చేస్తుంది. లేకపోతే తెచ్చుకున్న కాస్త విశ్వాసం మట్టిలో కలిసిపోతుంది. ఇప్పుడు హిందూ సమాజం జాగృతమైన మాట నిజమే. ఆర్ఎస్ఎస్ కంటే ఎక్కువ సమాచారం, ఆలోచన సాధారణ వ్యక్తి దగ్గర కూడా ఉంది. సోషల్ మీడియా వల్ల మరింత లోతుగా విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి. హిందువు తనంతా అని తెలుసుకుంటున్నాడు. కానీ అత్యంత క్లిష్ట పరిస్థితులు ఏర్పడితే, ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది, అత్యంత క్లిష్ట పరిస్థితి ఏర్పడితే అన్నటువంటి పాయింటే ఇక్కడ. ఈ సమాచారంతో మెదడు ఉద్రేకపరుచుకున్న హిందువు యుద్ధం చేస్తాడా, పారిపోతాడా అన్నది జాగ్రత్తగా అంచనా వేయాల్సిన పరిస్థితి. అందుకే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కృష్ణుడి తరహా లౌక్యం, యోజన, వ్యూహం పాటిస్తోంది. ఒక శివాజీ తీరులో వ్యవహారాలు సాగిస్తోంది. ఇది సగటు భారతీయుని మోసం చేయడం కాదు, అర్థం చేసుకుని నడుస్తున్న తీరు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ గారు గతంలో ప్రతి మసీదు కింద ఆలయం వెతకద్దు అని చేసిన సూచన ఈ నేపథ్యంలోనే అర్థం చేసుకోవాలి. మోడీ గారు మనకు కలుగుతున్న ఉద్రేకాన్ని బంగ్లాదేశ్ మీద చూపకుండా ఆగుతున్నది కూడా అలాగే అర్థం చేసుకోవాలి. ప్రజల మధ్య వైషమ్యాలు కాదు, భౌతికంగా కొందరు నిర్మూలించేస్తే సరిపోతుంది అనుకునే ఎడారి మనస్తత్వం కాదు మనది. ఇప్పుడు వస్తున్న సాంస్కృతిక జాతీయవాద చైతన్యం నీటి బుడగ కారాదు. అసలైన సంఘటనాశీలుల యొక్క ఆలోచన అనవసర భావోద్వేగాలకు దూరంగా ఉండాలి. అలాంటి చైతన్యవంతమైన ఉత్తమ సమాజాన్ని మనం నిర్మించుకోవాలి. హృదయం రగిలిన మెదడులో ఆలోచన శాంతంగా చేయాలి. అటువంటి వ్యవస్థలోనే భారత్ విజయం సాధించగలుగుతుంది. అదే ఆర్ఎస్ఎస్ ఇస్తున్న శిక్షణ. భారతమాతకు జయమొగ్గాక అని చెప్తున్నాడు.